పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనము. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమట మేలు చేసేవారంగా ఉండాలంట, శత్రువులను కూడా ప్రేమించాలంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరినైనా ప్రేమించలేకపోతున్నావా? అయితే ఆ కోపము, ఆ ఆవేశమును నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి వదిలిపెట్టి విడిచిపెట్టు. శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మనం ఎవరినైనా సరే క్షమించాలి, క్షమించి వాళ్లకు మేలు చేయాలి. అప్పుడు దేవుని యొద్ద మన ఫలము అధికమవుతుంది. అంతేకాదు, మనము వారికి అప్పు ఇచ్చేవారంగా కూడా ఉండాలట. మనము సర్వోన్నతుని కుమారులము గనుక మన దేవుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడట. అంటే మేలు చేసే దేవుడై ఉన్నాడు గనుక మనము కూడా అలాగ ఉండాలని వాక్యం చెప్తోంది.